అవసరం వస్తేనే మీకు ఫోన్ చేస్తారు, లేకపోతే హాయ్ హలో ఏమీ ఉండవు. పోనీ కశ్యప్ అవసరం వచ్చినప్పుడు కష్టకాలంలో మనం గుర్తొచ్చాం, మంచిదే కదా, మంచిదేనండి, నేను కాదనట్లా. కానీ వాళ్ళ కష్టకాలంలో మనం గుర్తొచ్చాం, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మనల్ని హెల్ప్ అడిగారు, మనం హెల్ప్ చేసాం, ఇక్కడి వరకు బాగానే ఉంటుందండి. కానీ మైండ్ ఇక్కడితో ఆగదు. మైండ్ ఏం చేస్తుందంటే ఒక ఎక్స్పెక్టేషన్ పెంచుకుంటుంది. వీళ్ళకి కష్టకాలంలో మనం హెల్ప్ చేశాం కదా, మనకి సమస్య వచ్చినప్పుడు కూడా వీళ్ళు మనతో నిలబడతారు అన్న ఎక్స్పెక్టేషన్ మనం పెంచేసుకుంటాం. కానీ అటువంటి టైంలో వాళ్ళు మనతో ఉండరు, వాళ్ళు మనకి సపోర్ట్ చేయరు, వాళ్ళు మనతో నిలబడరు. అందుకే నేనన్నా వన్ సైడ్. రోడ్డు మీద వన్ సైడ్ ట్రాఫిక్ ఉందనుకోండి, వన్ వే ఉందనుకోండి, ఎదురుంగి నుంచి వస్తే ఏమవుతుంది, యాక్సిడెంట్లు అయితే ఫైన్లు పడతాయి. కానీ టూ వే ట్రాఫిక్ ఉంటే ఇబ్బంది ఉండదు. అంటే కశ్యప్ మరి మన ఎక్స్పెక్టేషన్ తప్పు కాదా? నేనైతే కాదనే అంటానండి. మనం ఒకళ్ళకి చేసినప్పుడు వాళ్ళు కూడా మనకు ఎంతో కొంత చేస్తారు అని చెప్పి అనుకోవటంలో తప్పే ఉందండి. బై నేచర్ మనం అనుకుంటాం కదా. కానీ వాళ్ళకి దూరంగా ఉండకపోతే ఏమవుతుందంటే మనం మైండ్లో ఫిక్స్ అయిపోతాం, వీళ్ళు మన కోసం ఉంటారులే. ఎక్స్పెషల్లీ ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఫలానా వాళ్ళు మనకు ఉంటారులే. ఎందుకుంటారు అని మన మైండ్ అడిగితే మన మైండ్ ఏం చెప్తుందంటే మనం ఉన్నాగా, మనం సహాయం చేశాంగా, వాళ్ళు కూడా చేస్తారులే అని మనం ఫిక్స్ అయిపోతాం, ఎస్యూమ్ చేసుకుంటాం. కానీ ఆ టైం వచ్చినప్పుడు దెబ్బతింటాం. దానివల్ల ఏమవుతుంది, మన గోల్కి మనం దూరం అవుతాం, సంతోషానికి మనం దూరం అవుతాం, సక్సెస్కి మనం దూరం అవుతాం, డీమోటివేట్ అయిపోతాం. సో